హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనము వాట్ ఈజ్ ఈవెంట్ బబ్లింగ్ ఇన్ జావాస్క్రిప్ట్ ఈ కాన్సెప్ట్‌ని ఇవాళ డిస్కస్ చేద్దాము. ఈవెంట్ బబ్లింగ్ అంటే ఏంటి? అసలు ఈవెంట్ అంటే ఏంటి? మనకి ఈవెంట్ అంటే మనం ఏదైనా బటన్ మీద కానీ, ఎక్కడైనా ఫార్మ్ సబ్మిట్ బటన్ మీద గానీ, ఎక్కడైనా సరే క్లిక్ చేసినప్పుడు మనకి ఒక ఈవెంట్ ఒక యాక్షన్ అనేది జరగటం అనమాట. అయితే ఇక్కడ ఈవెంట్ బబ్లింగ్ అంటే ఏం లేదు. ముఖ్యంగా మనకి టార్గెట్ ఎలిమెంట్ నుంచి, చైల్డ్ ఎలిమెంట్ నుంచి మనకి పేరెంట్ ఎలిమెంట్‌కి ప్రాపగేషన్ అనేది అంటే యాక్షన్ ఈవెంట్ అనేది ఫైర్ అవుతాం అనమాట. టార్గెట్ అంటే చైల్డ్ ఎలిమెంట్. మనం చైల్డ్ ఎలిమెంట్‌కి ఈవెంట్ రాస్తాము. అయితే పేరెంట్ ఎలిమెంట్‌కి ఈవెంట్ రాయమనమాట. జస్ట్ చైల్డ్ ఎలిమెంట్‌కి రాసిన తర్వాత ఆ చైల్డ్ ఎలిమెంట్ నుంచి ఈవెంట్ అనేది పేరెంట్ ఎలిమెంట్‌కి ప్రాపగేట్ అవుతుందనమాట. అంటే కింద నుంచి పైకి ఈవెంట్ అనేది మనకి ట్రావెల్ అవ్వటం జరుగుతుందనమాట. దీన్నే ఈవెంట్ బబ్లింగ్ అంటారు. బబ్లింగ్ అంటే మనకు తెలుసు కదా! మనకి బబుల్స్ ఎలా అయితే కింద నుంచి పైకి వెళ్తాయనమాట. అలాగా ఈవెంట్ కూడా ఈవెంట్ ఫైర్ కూడా కింద నుంచి మనకి చైల్డ్ నుంచి పేరెంట్‌కి ఇది ట్రావెల్ అవుతుందనమాట. అయితే ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ పెట్టాను. ఒక డివ్ తీసుకున్నాను. దాని లోపల బటన్ తీసుకున్నాను. డివ్‌కి ఆన్ క్లిక్ అలర్ట్ అని చెప్పేసి డివ్ క్లిక్కర్ అని ఒక అలర్ట్ బాక్స్ ఒక అలర్ట్ మెసేజ్ పెట్టాననమాట. అలాగే బటన్‌కి కూడా ఆన్ క్లిక్ అని చెప్పేసి ఒక అలర్ట్‌ని పెట్టడం జరిగింది. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే రన్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూసినట్టయితే నేను క్లిక్ చేశాను. బటన్ మీద క్లిక్ చేశాను. ఫస్ట్ ఏమైంది? బటన్ క్లిక్కర్ అని చెప్పి వచ్చింది. అంటే బటన్ అంటే చైల్డ్ ఎలిమెంట్ ఇది బటన్ అంటే. నెక్స్ట్ ఏమొచ్చింది మనకి డివ్ క్లిక్కర్ అని చెప్పి వచ్చిందనమాట. అంటే ఫస్ట్ చైల్డ్ వచ్చింది. తర్వాత పేరెంట్ వచ్చిందనమాట. అంటే మనకి ఏమైంది ఇప్పుడు ఇక్కడ ఈవెంట్ అనేది ఏమవుతుంది మనకి చైల్డ్ నుంచి అంటే టార్గెట్ ఎలిమెంట్ నుంచి పేరెంట్ ఎలిమెంట్‌కి ఇక్కడ ప్రాపగేట్ అవుతుందనమాట. దీన్నే ఈవెంట్ బబ్లింగ్ అని చెప్పేసి అంటారు మన జావాస్క్రిప్ట్‌లో.